తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర ఎట్లా ఉండే అవకాశం ఉంది? వాళ్ళది ప్లాన్డ్‌గా ఉందమ్మా. వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. వీళ్ళలాగా అస్తవ్యస్తం లేదు. అస్తవ్యస్తంగా ఎవరు బొకే ఇవ్వాలి, ఎవరు కండువా కప్పాలి ఆటిలో ఒకటి ప్లాను ఏమీ లేదు. వాళ్ళు వెల్ ప్లాన్డ్. ఎందుకు వెల్ ప్లాన్డ్‌గా ఉన్నారంటే, వాళ్ళు అడ్వాన్స్‌గా మొదలయ్యారు. రాబోయే ఎన్నికలకి అడ్వాన్స్‌గా ప్రిపరేషన్ మొదలయ్యారు. వీళ్ళేమో ఈ పొత్తులని ఒకళ్ళ సంకలో ఎవరి సంకలో ఎవరు దూరాలి, ఎవరి ఒళ్ళో ఎవరు కూర్చోవాలి, ఈ తేల్చుకోవడానికే వీళ్ళకి సరిపోయింది. సో, అది ప్లాన్డ్‌గా ఉంటది. ప్రజాదరణ ఇహ ఎలక్షన్స్ మొదలైనాక ఇంకేముంది, అందరికీ జనాలు వస్తూ ఉంటారు. అందరికి జనాలు వస్తారు. ప్రజాదరణ ఎట్లా ఉంది? ప్రజాదరణ ఒకటేనమ్మా. ఇవాళ ప్రజల్లో 50% జగన్ శక్తి అయితే, బలం జగన్‌ది 50%. మిగతా 50% అపోజిషన్ మీద ఆధారపడింది. ఈ అపోజిషన్ ఏమాత్రం బుద్ధిగా, తెలివిగా, పద్ధతిగా ఒక మేనిఫెస్టోలో డీసెన్సీ గాని, ఒక మాటల్లో డీసెన్సీ గాని, ప్రజల్ని అర్థించే విధానంలో ఒక పద్ధతి కానీ, మేము వస్తే ఏమి చేస్తాం, ఏమి చేయగలం అని చెప్పి నిజం, అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పగలిగితే, నిజాలంటే ప్రజలు నమ్మాలి ఆ నిజాన్ని. నేను నిన్నటిదాకా తిట్టిందాన్ని రేపు నేను ఇస్తానంటే నమ్మరు. నిన్నటిదాకా సంక్షేమ కార్యక్రమాలు తిడితివి, నిన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థ తిడితివి, ఇవాళ నేను అవి చేస్తాను నెత్తిన పెట్టుకుంటా, అది సార్ నువ్వు చేసేది నువ్వు అంటారు. నువ్వు అలా కాకుండా కొత్తగా నువ్వేం చెప్పగలవు? ఎవరో అక్కడ కర్ణాటకలో బస్సు ఫ్రీ అన్నారు కానీ నేను బస్సు ఇస్తాను, ఇక్కడ గ్యాస్ బాటిల్ ఇవన్నీ కాదు చేసి, నువ్వే తిడితివి, ఇవన్నింటినీ తిడితివి నిన్నటిదాకా. సో అవి మళ్ళీ ఇస్తానంట కదా. ఏదన్నా కొత్తగా నువ్వు చెప్పి ఒప్పించగలిగితే, ప్రజల్ని మెప్పించగలిగితే, అమ్మో చంద్రబాబు చేయగలడిది, ఇది చంద్రబాబు చేయగలడు అని నమ్మాలి. ఏం లేదు గాలివాడు పోయినసారి బాగలేదు అలాగే బాగాడు ఏమో ఈ మాటలు అనిపించుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. చంద్రబాబు నమ్మట్లా. ఎవరన్నా పవన్ కళ్యాణ్ అసలు వింటలా. ఇది ఓట్లీ అతను ఓకే అదేమంటాము, అరుపులు కేకలు తప్పితే అసలు విషయం తక్కువ విషయం ఎక్కువ అనే పద్ధతిలో పవన్ ఉన్నాడు. ఇప్పుడు పురంధేశ్వరికి బీజేపీ నాయకురాలు సరే. ఇప్పుడు బీజేపీ నాయకురాలకి బీజేపీ మొహాలు లేవు మాట్లాడటానికి. వచ్చి ఏ మొహం పెట్టుకుని కిరణ్ కుమార్‌కి ఓటేయనని అడుగుతాడు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు. ఏ మొహం పెట్టుకుని నిన్నగాక మొన్న సీఎం రమేష్ 40 కోట్లు కాంగ్రెస్‌కి ఇచ్చాడు. మన బెంగళూరు ఎన్నికలప్పుడు 40 కోట్లు కాంగ్రెస్‌కి ఎలక్షన్ బాండ్స్ ద్వారా ఇచ్చాడని బయటకు వచ్చినాయి. ఎట్లా అయ్యా? నువ్వు కాంగ్రెస్‌కి 40 కోట్లు గెలవడానికి, బీజేపీకి అగెన్స్ట్‌గా గెలవడానికి కాంగ్రెస్‌కి 40 కోట్లు ఇచ్చిన క్యాండిడేట్ నువ్వు ఇప్పుడు బీజేపీ క్యాండిడేటా? ప్రజలు అంత అమాయకులు కాదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఈ కూటమికి, నా ఉద్దేశం కూటమికి ప్యాట్ ప్రజలు వాయించి పంపిస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గెలిచే అవకాశం ఉందంటారా? చాలా కష్టం. గెలిచే అవకాశం సింపతి ఉంటుంది. పోయినసారి ఓడిపోయాడు కనుక. ఎంతైనా ఇప్పుడు క్యాండిడేట్ మంచి చెడుకి ఎట్లయినా ఎప్పుడు కూడా మనం ఓటర్స్లో ఒక చిన్న ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఓడించినాక ఒక స్థాయి లీడర్స్ ఏమో సీఎం కొడుకు అనే పాయింట్ ఉంటుంది కదా. మామూలుగా అయితే 2 సార్లు కదా 3 సార్లు అయినా ఓడిస్తారు, అది వేరు విషయం. కానీ ఒక స్థాయి పొజిషన్ ఉన్న వాళ్ళని ఒకసారి ఓడించినాక రెండోసారి కాస్త సింపతి, అరే పాపం పోయిసారి ఓడించా కదా ఈసారి అతనికి వేద్దామలే అనేది. పోయిసారి కూడా తక్కువ ఓట్లలోనే పెద్దగా లార్జ్ మెజారిటీ ఏం కాదు, తక్కువ మెజారిటీతోనే ఓడిపోయాడు కనుక. సో ఫైట్ ఉంది. బట్ ఎంతవరకు ఆ ఫైట్ని ఎన్కాష్ చేసుకోగలరు, ఎంతవరకు వీళ్ళు తప్పులు చేయకుండా పద్ధతిగా మాట్లాడుతూ తప్పులు చేయకుండా ప్రజల్ని మెప్పించగలరు, ఒప్పించగలరు అనేది వెయిట్ అండ్ సీ.